సీఎం గారు అంటారు. వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. ఈ రకంగా ఈ టెక్నికల్ డిజైన్స్ కానీ కన్స్ట్రక్షన్ లో ఉన్న లోపాలు కానీ లేదంటే ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు కానీ లేకపోతే ఇప్పుడు జరిగిన దాన్ని విచారణ చేసి దాన్ని బయట తీసి మరి చట్టం ముందు నిలబెడదాం, ఆ తర్వాత ప్రాజెక్టును మళ్ళీ రిపేర్ చేసి నీళ్లు తీసుకొద్దామా మరి తీసుకురామా సాధ్యమైందా కాదా అని చెప్పడం చెప్పకుండా మొత్తము ప్రాజెక్టు ప్రజలకు యుటిలిటీ అవుతుందా కాదా అని ఏది చెప్పకుండా రాజకీయాలు ముందు నడుస్తున్నాయి. తర్వాత కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసే మూమెంట్లో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మళ్ళీ కొంతమందిని మళ్ళీ ఇలా కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు మళ్ళీ బయటికి తీసుకొచ్చి అంటే ఈ రకంగా వాళ్ళు కేవలం సబ్జెక్టును మాత్రమే ముందు తీసుకొస్తాను కానీ ఆబ్జెక్టును ఎవరు చెప్పడం లేదు. దీనివల్ల ఇవాళ ప్రజల ముందున్న క్వశ్చన్ ఏంటంటే ఆ ప్రాజెక్టు పనికొస్తుందా రాదా, పనికొస్తే దాంట్లో ఎవరి తప్పిదం వల్ల ఏ తప్పిదం వల్ల జరిగింది, దాన్ని ఎప్పుడు బయటికి తీస్తారు, ఎప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఎప్పుడు వాళ్ళని చట్టం ముందు పెడతారు, తద్వారా మళ్ళీ ఆ ప్రాజెక్టును మీరు ఎప్పుడు సరి చేస్తారు, ఎప్పుడు రిపేర్ చేస్తారు, ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తారు, లేదా పనికి రాకపోతే పనికి రాదని చెప్పండి. ఈ రకంగా ఏది అయినా కూడా ఒక క్లారిటీగా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం చేసిన తప్పులను బయటికి తీయాల్సిన అవసరం. నేను రెండింటిని చెప్తున్నా. కాబట్టి ఇవి చేయకపోతే రాబోయే ప్రభుత్వం మా బీజేపీ ప్రభుత్వానికి మాకు అవకాశం తప్పనిసరి మేము కాళేశ్వరాన్ని ఇప్పుడు నేను ఒక వరంగల్ లిఫ్ట్ ఇంజనీర్, నాకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు, దీంట్లో పనిచేసాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే సార్ మీరైనా చెప్పండి పనికొస్తారా అంటే ఆయన నవ్వే ఉంటాడంటే ఎవరైనా మంచి ప్రభుత్వం వస్తే కాకతీయులను ఆదర్శంగా తీసుకుంటే దాన్ని ఏదో రకంగా యూటిలిటీలో తీసుకురావాలంటే ఏదైనా ప్లాన్ చేయవచ్చు కానీ ఇప్పుడున్న వ్యవస్థతో కాదు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళ రాజకీయాలు ఎక్కువై ప్రాజెక్టులో ఉన్న లోపాలు గుర్తించకుండా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు కట్టడం కరెక్టా కాదా గుర్తించకుండా లేపు కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడకుండా రేపు ఫ్యూచర్లో పనికొస్తారా రాదా చూడకుండా ఇప్పుడు ఉన్నదాన్ని మరి రిపేర్ చేస్తారా చేయరా చెప్పకుండా ఇవాళ మళ్ళీ కొత్త ప్రాజెక్టులు మళ్ళీ వాటికి అనుబంధంగానే కొత్త ఈ ప్రభుత్వం కూడా స్టార్ట్ చేసి మరి దాని మీద మళ్ళీ కాంట్రాక్టర్లను బతికించి ఇప్పుడు మరి ఏ కాంట్రాక్టర్లను మరి కాపాడుతున్నారు, ఆ కాంట్రాక్టర్ విషయం వస్తలేదు. కాంట్రాక్టర్లు మరి వాళ్ళు హోల్సేల్ గా చేసిన కాంట్రాక్టర్లు ఎందుకు వాళ్ళు వెనకపట్టున్నారు? గతంలో మనకు వరదలు వచ్చి వాళ్ళు ట్రాన్స్ఫారాలు మునిగి అక్కడ మోటార్లు మునిగి కాలిపోతే వేల కోట్ల రూపాయలు వేస్ట్ అయితే అదేం కాలేదని బుగాయించారు. మరి వాళ్ళ అది లెవెల్స్ కరెక్ట్ లేక అవి మునిగినాయని అప్పుడు అన్నారు. ఓవరాల్ ప్రాజెక్ట్ మీద రిపోర్ట్ రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడం అనేది రెండవది. దీనిలో జరిగిన తప్పులను బయటికి తీసి మరి ఆ తప్పులు చేసిన వాళ్ళను మరి ఏ రకంగా శిక్షించాలి, ఏ రకంగా రికవర్ చేయాలి అనేది కూడా మూడోది. ఇవి చేయకుండా ఈ సబ్జెక్టులు మాట్లాడకుండా కేవలం రాజకీయాలు మాట్లాడేసి చరిత్రను మాట్లాడి సబ్జెక్టు మాట్లాడి ప్రజలు మభ్యపెట్టడం సరైనది కాదని నా అభిప్రాయం. తెలంగాణ అభివృద్ధి కావాలంటే మనకు నీళ్ళు అవసరమే, కానీ కేవలం నీళ్ళు ఒక్కటే మనం ఎంతో వేల కోట్ల రూపాయలు అవసరం లేకుండా ఖర్చు చేసి ఇరిగేషన్ ఏది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి పెట్టే బదులు దానికి ప్రత్యామ్నాయం ఉన్నదా లేదా? ఇప్పుడు మనకు ఇక్కడ అనేక మంది ఇంజనీర్లు చెప్పిండ్రు, హనుమంతరావు గారు చెప్పిండ్రు, కాకతీయులను ఆదర్శంగా 4 వాటర్ స్కీమ్ చెప్పిండ్రు, పంటల మార్పిడి చెప్పిండ్రు, ఆకాశవాయు పంటల గురించి చెప్పిండ్రు, రెయిన్ తోని పండే పంటల గురించి చెప్పిండ్రు. ఎన్నో రకాలుగా పంటల మార్పిడి చేసి మనము అవసరం ఉన్న తక్కువ నీటితోని ఎక్కువ పంటలు పండించుకొని అవసరం పంటలు పండించుకునే టెక్నాలజీ కానీ ఇదివరకు అవి కానీ మన దగ్గర ఉన్నాయి. వాటిని మొత్తం పక్కకు పెట్టి కేవలం ఇవాళ వరికి లిఫ్ట్ ఇరిగేషన్కు కాంట్రాక్టర్లకు బ్యారేలకి ప్రాధాన్యత ఇస్తాను. దానివల్ల తెలంగాణకి ఎంతో ఉపయోగము, ఏం లాభము, మరి పంటల మార్పిడి ఉంటుందా ఉండదు చెప్పి కూడా మనం మాట్లాడడం లేదు, వీళ్ళు మాట్లాడడం లేదు. ఒకప్పుడు మనం ఏమైనా జొన్నలు పండించినాం, వాళ్ళ పప్పు ధాన్యాలు పండించినాం ఆకాశవాయు పంటల కింద, మరి ఆకాశవాయు పంటలు ఎందుకు బాలేస్తలేరు, మరి ఇన్ని నీళ్లు తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి తీసుకొస్తే వచ్చే బెనిఫిట్ ఏంది, ఇది ఏం మాట్లాడతలేరు ఎవరు కూడా. ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేదు, సమగ్ర ఇవాళ ఇరిగేషన్ విధానం లేదు. కేవలం పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం, జేబులు నింపుకోవడం, దాంట్లో సాంకేతిక లోపాలతో ఎవరైనా తోసేయడం, మళ్ళీ రాజకీయం చేయడం, మళ్ళీ వీళ్ళు 5 ఏళ్ళకి మళ్ళీ వీళ్ళు దిగిపోతారు, మళ్ళీ ఇంకోతారు, మళ్ళీ ఇది నడుపుతారు. ఎలా నేను అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు తప్పు అయితే తీసి బయట తీసి శిక్షించండి. రెండోది ఆ ప్రాజెక్టు పనికత్త రాదా చెప్పండి. పనికత్తదంటే ఇమీడియట్ రిపేర్ చేసి ప్రజలు నెయ్యండి, లేకపోతే పనికి రాదని చెప్పండి. మన్యం కోటేశ్వరరావు గారు, ఏదైతే ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు గడిచేది అంటే గడిచిన సంవత్సరాలు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు దానికి సంబంధించి ఏదైనా 1 కోటి ఎకరాలకు నీరు అందించాలి ఖచ్చితంగా అనే సంకల్పంతో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తే మాత్రం అది 2 పిల్లర్లు కుంగిపోయింది. ఇప్పటికీ అది ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలిస్తే కనుక ఉన్న బ్యారేజ్లతో పాటు మొత్తం కూడా